అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అసోంలో రాజకీయాలు హీటెక్కాయి. మరో 2 నెలల్లో అస్సాం ఎన్నికలు జరగనున్నాయి. అసోంలో పర్యటించారు ప్రియాంక గాంధీ, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్. అసోం ఎన్నికల ఇన్ఛార్జిగా డీకే శివకుమార్కు బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. తొలిసారి అసోంలో పర్యటించారు డీకే శివకుమార్. రాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు డీకే అలాగే ప్రియాంక గాంధీ. గౌహతిలోని కామాఖ్య ఆలయంలో డీకే, ప్రియాంక ప్రత్యేక పూజలు నిర్వహించారు. అసోంలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. అసోం సీఎం హిమంత వర్సెస్ గౌరవ్ గొగోయ్ మధ్య మాటల యుద్ధమైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, రాజకీయ మాటల తూటాలైతే చెలరేగుతున్నటువంటి పరిస్థితి. హిమంత బిశ్వ శర్మ ఇప్పటికే తనదైనటువంటి శైలిలో రాజకీయాల పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసోం కాంగ్రెస్ విలవిల్లాడిపోతుందనేటువంటి మాట. ప్రియాంక గాంధీ అలాగే డీకే శివకుమార్ అక్కడ పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, లేకపోతే ఏదైనా మార్పు చోటు చేసుకునేటువంటి పరిస్థితి ఉందా? గెలిపే లక్ష్యంగా వారు పర్యటన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, అస్సాంలో ఇప్పటికే రాజకీయ వేడి, రాజకీయ అంశాలు హీటెక్కాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అస్సాం సీఎం గా ఉన్న హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేసి ముఖ్యమంత్రి అయిన పరిస్థితి ఉంది. అలాంటి నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న బ్రాహ్మణుడైన ఏదైతే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన హిమంత బిశ్వ శర్మ నేరుగా ఆర్ఎస్ఎస్ నేతలు కూడా హిందుత్వంపై మాట్లాడిన మాటలు నేరుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై, కాంగ్రెస్ పార్టీపై మాటలు తూటాలు తెలుస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న పిసిసి అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ పై తీవ్రమైన అభ్యంతరకరమైన ఆరోపణలు చేశారు. మీరు పాకిస్తాన్ ఏజెంటు, బంగ్లాదేశ్ లో మీరు పర్యటించారు, పాకిస్తాన్ లో 15 రోజులు గౌరవ్ గొగోయ్ భార్య పర్యటించింది, మీరు పాకిస్తాన్ ఏజెంట్ అంటూ ఆయన నేరుగా గౌరవ్ గొగోయ్ కుటుంబ సభ్యులపై కూడా ఆరోపణలు చేశారు. మరోపక్క ఏదైతే గౌరవ్ గొగోయ్ నేరుగా హిమంత బిశ్వ శర్మ పైన నేరుగా వ్యాఖ్యానించారు. ఏదైతే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కూడా దాదాపు 1000 కోట్ల భూమి కబ్జా చేశారంటే ఆయన ఆరోపణలు చేశారు. దీనిపైన గౌరవ్ గొగోయ్ పైన 1000 కోట్ల పరువు నష్టం దావా కూడా వేశారు. గౌరవ్ గొగోయ్ తో పాటు భూపేంద్ర సింగ్ పైన కూడా ఆ 1000 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఇలా మాటల యుద్ధం జరుగుతున్న సమయంలోనే అస్సాం ఎన్నికల వేడి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే అస్సాం ఎన్నికల పరిశీలకుడుగా, ఎన్నికల ఇన్ఛార్జ్ గా నియమైన కర్ణాటక ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ నేరుగా నేడు అస్సాంలో పర్యటించారు. అక్కడ ఉన్న గౌహతిలో ఉన్న కామాక్షి దేవాలయంలో పూజలు చేశారు. నేరుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షుడు, ఇతర ఆఫీసు బేరర్లతో కూడా నేరుగా సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుపొందాలి అనే అంశం పైన సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో, నాయకులతోనూ డీకేతో పాటు ప్రియాంక గాంధీ కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే ఈ అస్సాం ఎన్నికలు గెలవడం కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారం నిలబెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ మరికొద్ది రోజుల్లో రానున్నది. అస్సాంతో పాటు పుదుచ్చేరి, కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు కూడా త్వరలో నోటిఫికేషన్ రానుంది. 3 రాష్ట్రాల ఎన్నికలు ఏదైతే పుదుచ్చేరి, అస్సాం, కేరళ ఒక విడతలోను, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ మరో విడతలోను 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయని ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో భాగంగా అస్సాంలో అభ్యర్థుల ఎంపిక, అస్సాంలో ప్రచార బాధ్యతలు, మరోపక్క ఎన్నికలకు సంబంధించిన భారీ సభలు, వీటిని అన్నిటిపైన అక్కడ ఉన్న పిసిసి అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. రాబోయే ఎన్నికలే టార్గెట్, ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డీకేకి అల్టిమేటం జారీ చేసింది. కర్ణాటకలో, తెలంగాణలో, హిమాచల్ ప్రదేశ్ లో ఎలా గెలిచామో అస్సాంలో గెలిచి తీరాలంటూ డీకే పైన ఒక పెద్ద భారం మోపారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మురళి, ఇప్పటికే హిమంత బిశ్వ శర్మ అలాగే గౌరవ్ గొగోయ్ మధ్య వారిరువురు చేసుకున్నటువంటి పరస్పర విమర్శల మీద ఒక చర్చ అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ప్రజలు ఎటువైపు ఉన్నారనేటువంటి ఒక పల్స్ను కూడా తెలుసుకునే విధంగా ఒక సర్వే నిర్వహించబోతున్నారు డీకే అనేటువంటి ఒక మాట కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రియాంక గాంధీ స్పెషల్ ఫోకస్ పెట్టారు అసోం మీద అనేటువంటి మాట. ఏంటి ఆ దిశగా ఆలోచిస్తే ఈసారి అసోంని కైవసం చేసుకుంటుందా కాంగ్రెస్ అనేటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మురళి,
అస్సాం ఎన్నికల్లో బీజేపీ కూడా అంత తేలిక విజయం సాధించే పరిస్థితి లేదు. క్షేత్రస్థాయిలో అనుకున్న స్థాయిలో హిమంత బిశ్వ శర్మకు కూడా పాజిటివ్ అంశం లేదు. మరోపక్క 2 సార్లు అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ స్పష్టంగా ఇప్పటికే పలు సర్వేలు కూడా హోరాహోరీ ఎన్నికలు నడిచే అవకాశాలు ఉన్నాయంటూ పలు సర్వేలు నివేదించాయి. ఈ కోణంలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ట్రబుల్ షూటర్ డీకే నియమించింది. అక్కడ ఉన్న స్థానిక నేతలతో, అక్కడ ఉన్న పిసిసి అధ్యక్షుడు తరుణ్ ఏదైతే గౌరవ్ గొగోయ్తో సమన్వయం చేసుకుంటూ మరొక అభ్యర్థుల ఎంపిక, ఎవరిని ఎంపిక చేయాలి, ఏ అసెంబ్లీ సెగ్మెంట్ లో బలమైన అభ్యర్థులు, కుల మత ప్రాంత ప్రాతిపదిక అభ్యర్థులు ఎంపిక చేయడం, ఏదైతే రాబోయే ఎన్నికల్లో గెలిచే అవకాశాల పైన కూడా స్పష్టమైన నివేదిక అందుతుంది. ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పటికే ఏదైతే హిమంత బిశ్వ శర్మ నేరుగా కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన కూడా విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ శాయశక్తులా కృషి చేస్తుంది. మరోపక్క హోంమంత్రి అమిత్ షాతో పాటు ప్రధానమంత్రి మోడీ 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో భాగంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలి, గెలిచి తీరాలి అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. అక్కడ ఉన్న బలమైన నేత ఏదైతే గౌరవ్ గొగోయ్, పిసిసి అధ్యక్షుడు ఉన్న గౌరవ్ కూడా బలమైన నేత. మరోపక్క ఇప్పటికీ పిసిసి మాజీ అధ్యక్షుడు భూపేన్ బోరా కూడా పార్టీ నుంచి వీడడంతో అస్సాం ఎన్నికల్లో ఏం జరగబోతుందంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించిన ప్రియాంక గాంధీ వరుసగా పర్యటిస్తారు. మరోపక్క నేడు డీకే ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతున్నారు. మరికొద్దిసేపట్లో ఒక అధికారిక ప్రకటన కూడా కాంగ్రెస్ పార్టీ విడుదల చేయని సమాచారం వినిపిస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక అసోం రాజకీయాలు అయితే వేడెక్కినటువంటి పరిస్థితి ఉంది. డీకే శివకుమార్, ప్రియాంక గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అసోం ఎన్నికలను అయితే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అసోంలో ప్రియాంక గాంధీ, డీకే శివకుమార్ పర్యటిస్తూ ఉన్నారు కూడా. అసోం ఎన్నికల ఇన్ఛార్జిగా డీకే శివకుమార్కు అధిష్టానం బాధ్యతలు అయితే అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. ఎలాగైనా సరే అసోంని ఈసారి కైవసం చేసుకోవాలనేటువంటి మాట, బలమైనటువంటి ఓటు బ్యాంకు ఉండి కూడా ఈ నేపథ్యంలో విజయం దోబూచులాడుతూ ఉండడంతో ఒకంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. కీలక నేతలు, ముఖ్యమంత్రి అలాగే అక్కడ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి గౌరవ్ గొగోయ్ మధ్య ఏ స్థాయిలో మాటల యుద్ధం జరిగిందో కూడా మనం చూసాం. ప్రజల్ని ఆలోచింపజేసేటువంటి విధానంలో అవి ఉన్నాయనేటువంటి మాట. చూడాలి ఎవరి వైపు అసోం ప్రజలు మొగ్గు చూపుతారనేది ఒకంత ఆసక్తికరమైనటువంటి అంశంగానే చెప్తున్నారు. తొలిసారి అసోంలో డీకే శివకుమార్ పర్యటించినటువంటి నేపథ్యంలో అక్కడ రాష్ట్ర నేతలతో డీకే అలాగే ప్రియాంక గాంధీ సమావేశమైనటువంటి పరిస్థితి. అలాగే గౌహతిలోని కామాఖ్య ఆలయంలో డీకే అలాగే ప్రియాంక ప్రత్యేక పూజలైతే నిర్వహించారు. అసోంలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తులు మొదలుపెట్టింది. అసోం సీఎం హిమంత వర్సెస్ గౌరవ్ గొగోయ్గా మాటల యుద్ధం నడిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. आप प्रियंका जी स्टेटमेंट सुन लीजिए प्लीज। मैडम 2 दिवसीय के लिए आप असम दौरे के लिए आए हुए हैं। धार्मिक स्थल है, यहाँ पे मुझे राजनीति